హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన టాపిక్ సెట్స్ అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏపీ సిలబస్లో అయితే మనకి సెట్స్ ఫస్ట్ చాప్టర్గా అయితే ఉంటుంది. మరి అసలు సెట్ అంటే ఏంటి? ఆ సెట్ అంటే ఒక వెల్ డిఫైన్డ్, అంటే మనం చెప్పగలం, దాన్ని డిఫైన్ చేయగలిగిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఒక కలెక్షన్గా రాసామంటే, ఒక విధంగా అంటే దీని ఒక కలెక్షన్గా మనం రాసామంటే దాన్ని మనం సెట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి an యాపిల్, బనానా, పియర్. సో మీరు చూసినట్టయితే నేను ఇక్కడ 3 ఫ్రూట్స్ అయితే రాశాను అనమాట. ఈ మూడు అనేది ఒక వెల్ డిఫైన్డ్, ఈ మూడింటిని మనం డిఫైన్ చేయగలం. ఈ మూడు ఏంటి? ఫ్రూట్స్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, కార్, బైక్, బోట్. మరి ఇక్కడ చూస్తే నేను 3 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ గురించి అయితే రాశా. దీన్ని మనం ఒక సెట్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఈ సెట్స్లో కూడా దెర్ ఆర్ 2 టైప్స్. ఈ సెట్ని మనం రిప్రజెంట్ చేయడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సెట్ బిల్డర్ ఫామ్, ఇంకోటి రోస్టర్ ఫామ్. సో ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్ చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటంటే, నువ్వు ఒక వస్తువుని ఇప్పుడు 1 to 10 అనేది ఒక సెట్ అనుకుందాం. ఈ 1 to 10 అనేది ఒక సెట్. నువ్వు 1 2 3 4 5 6 7 8 9 10 అని ఎలాబరేటెడ్గా రాస్తావు. ఈ ఎలాబరేటెడ్గా రాసేదాన్ని రోస్టర్ ఫామ్ అంటావు. కానీ దీన్ని అందరికి అర్థమయ్యేటట్టు ఈజీగా రిప్రజెంట్ చేసి షార్ట్కట్లో రాయడాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటావు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ ఫ్రమ్ 1 to 10 అని రాయొచ్చు. సో ఇది రోస్టర్ ఫామ్, ఇది సెట్ బిల్డర్ ఫామ్. మరి ఇక్కడ సెట్స్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే లైక్ యూనియన్, ఇంటర్సెక్షన్ అలాంటివి ఉంటాయి. సో ఫస్ట్ 2 సెట్స్ ఉన్నాయి. ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్. సో ఈ 2 సెట్స్ మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ యూనియన్. దిస్ ఈజ్ యూనియన్. సో యూనియన్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ని, బిలో ఉన్న ఎలిమెంట్స్ని కలిపి మిక్స్ చేసి రాయడాన్నే యూనియన్ అంటాం. మరి ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోను బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాస్తాం. ఏ కాంప్లిమెంట్ అంటే, ఇప్పుడు ఏ బి ఉంది కదా, వీటితో పాటు యూనివర్సల్ సెట్ అనేది ఒకటి ఉంటుంది. యూనివర్సల్ సెట్లోనే మనకి ఏ అనే సెట్, బి అనే సెట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఏ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్లోంచి మన ఫస్ట్ ఏ సెట్ని తీసేస్తే వచ్చేదే ఏ కాంప్లిమెంట్. మరి ఏ మైనస్ బిని మనం ఎలా రాస్తామంటే, సపోజ్ ఏ అనేది 1, 2, 3 అనుకున్నాం, బి అనేది 1, 2, 4 అనుకుందాం. ఇక్కడ చూస్తే సేమ్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసి ఏలో ఉండే రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే, అంటే సేమ్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేస్తావు. అలాగే ఏలో ఉండే ఎలిమెంట్స్ వరకే రాస్తావు, బిలో ఉండేవి రాయవు. మరి బి మైనస్ ఏ అంటే సేమ్ కామన్ ఎలిమెంట్స్ తీసేసి బిలో ఉండే ఎలిమెంట్స్ వరకే రాస్తావు. సో అది సెట్స్
ఒక డెఫినేషన్. అలాగే ఈరోజు వీడియోలో మనం సెట్స్ యొక్క రిలేషన్ అయితే డిస్కస్ చేసాం. మరియు వీటికి కొన్ని లాస్ ఉంటాయి, లాస్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వీటిని రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.